అంటే ఏమో ఇప్పుడు మీరు ఒక 35 సంవత్సరాల నుంచి ఎంతోమందికి వారి లైఫ్‌లో చాలా చక్కగా అంటే వారు ఏదో సమస్యతో వచ్చినప్పుడు పల్స్ బ్యాలెన్సింగ్ చేయడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యంతో పాటు మిగతా కూడా సెట్ చేసి పంపించేవారు. అవునండి. ఇట్లాంటి వాళ్ళలో మేము చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకున్నాం అమ్మ మీ దగ్గర నుంచి అని చెప్పిన వాళ్ళు కానీ వాళ్ళ హ్యాపీనెస్ కానీ షేర్ చేసుకుంటారు ఎవరన్నా? ఓకే అండి, చేయించుకు వెళ్ళిపోతారా? చెప్తాను. లేదండి, వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళు షేర్ చేసుకుంటే నేను మాత్రం టెస్టిమోనియల్స్ కావాలి అని అడగనండి ఎవరిని. నా పని చేయడం వరకే, వాళ్ళు హ్యాపీగా ఉంచడం వరకే. నాకు టెస్టిమోనియల్స్ ఇవ్వండి, నేను ఇది యూట్యూబ్లో పెట్టుకోవాలి అలా అంతా వాళ్ళంతా వాళ్ళు వేసే వెళ్ళే కొంతమంది. ఒక ఆయన అయితే ఆయనకి చాలా రిచెస్ట్ పర్సన్ అనమాట చెన్నైలో. ఆయనకి చేతులు అన్నం తీసుకొని తింటుంటే ఇలా పట్టుకోవాలి చెయ్యి, అంటే చేతులు మూవ్ అయిపోతాయి, పెన్నులు పెట్టుకుని రాయలేడు అనమాట. న్యూరోసినియా అంటారు దాన్ని. అసలు వరల్డ్ మొత్తం తిరిగేశాడు ఆయన, ఎక్కడ క్యూర్ కల. అది న్యూరో పాత్వే క్లియర్ అయినప్పుడే అది క్యూర్ అయింది. ఇంకా థైరాయిడ్ కూడా ఆయనకు ఉండేదన్నమాట. ఆయనకి థైరాయిడ్ గురించి ఆయన నాకు చెప్పలేదు. థైరాయిడ్ ఆయనకు మెయిన్ ప్రాబ్లం ఇదే కదా, దీని గురించి చెప్పాడు. కానీ నేను క్లియర్ చేసేటప్పుడు, నాడి చూసి క్లియర్ చేసేటప్పుడు అది ఒక 3 months తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే థైరాయిడ్ లేదు, ఆయనకి టాబ్లెట్స్ మానిపించేశారు. న్యూరోస్థెనియా కూడా కంప్లీట్ నార్మల్ అయిపోయి ఇప్పుడు కూడా ఆయన రెగ్యులర్ విజిట్ చేస్తారనమాట. మంత్లీ వన్స్ అన్నా విజిట్ చేసి ఎనర్జీ తీసుకొని వెళ్తాడనమాట ఆయన. అది ఒకటి క్లియర్ అయింది. ఇంకో పర్సన్ ఏంటంటే ఒక ఆయన ఒరిస్సా నుంచి వచ్చారు. ఆయనకి ఏంటంటే ఆయన జాతకంలోనే సొంత ఇంట్లో ఉండే అదృష్టం లేదట. జాతకాలు చెప్పారట, మీకు ఎక్కడ కట్టుకున్నా కానీ ఏ ఊర్లో కట్టుకున్నా ఆ ఊర్లో మీరు ఉండలేరు, సొంత ఇంట్లో ఉండలేరు, మీరు అద్దె ఇంట్లోనే మీ జీవితాంతం ఉండాలి అని చెప్పారట. వాళ్ళకి ఏంటంటే ఇలాగే క్లియర్ చేసిన తర్వాత ఆయన ఒరిస్సా నుంచి అనుకోకుండా చెన్నైకి వచ్చి చెన్నైలోనే సెటిల్ అయిపోయాడు. ఒక బిజినెస్ అక్కడే సెటిల్ అయ్యి ఒరిస్సాలో జాబ్ వదిలేసి చెన్నైలో సెటిల్ అయిపోయాడు. ఓన్ హౌస్లో ఉంటున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు అన్నారు, జాతకంలోనే లేదు, ఎలా సాధ్యమైంది మాకంటే అది నాకు తెలీదు, అది చేస్తున్నాం, చేసే పని మనం చేసినప్పుడు అది ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ దారి చూపించేస్తుంది అనమాట. అన్ని అంటే గ్రహ పరిస్థితులు అలా ఉండడం వల్ల ఆయన ఓన్ హౌస్లో ఉండలేడు కదా. ఇప్పుడు గ్రహ పరిస్థితులు అన్ని న్యూట్రల్ అయిపోయినాయి కదా, నార్మల్ అయిపోయినాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఓన్ హౌస్లో ఉండడం మొదలైంది. ఈ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, ఇలా బయట కంట్రీస్ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారండి. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటాయి. ఇప్పుడైతే చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటాయి. జాబ్ లేని వాళ్ళు ఉన్నారు. అలా జాబ్ లేకుండా ఉన్న వాళ్ళకి కాల్ చేసి ఆన్లైన్లో చేసుకునే వాళ్ళకి కూడా అసలు 1 month కల్లా జాబ్ దొరకడం సాధ్యమైంది. 1 month కల్లా వాళ్ళు మంచి జాబుల్లో పడడం సాధ్యమైంది. ఇంకా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంతమంది చేశారు. వాళ్ళకంతా కూడా రిలేషన్షిప్స్ తెలియకుండానే ఏదో అంటే మాట్లాడుకుని గొడవలు విడిపోదాం అనుకుంటున్న వాళ్ళకి రిలేషన్షిప్ సెట్ అయినాయి. ఎలా సెట్ అయినాయి మనకు తెలియదు. ఎవరు మాట్లాడింది ఎవరికి నచ్చుతుంది, ఏం జరుగుతుందో అక్కడ రిలేషన్షిప్ సెట్ అయిపోయినాయి. డైవర్స్ దాకా వెళ్ళక్కర్లేదు, ఇంకా ఇద్దరు కలిసే ఉన్నాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు కట్టుకోలేకపోయాము అన్న వాళ్ళు, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోలేకపోతున్నాము అంటే ఎవరో గురువు దగ్గరికి వెళ్తే ఏదో ఇలా ముట్టుకొని మనకు ఒక ఆశీర్వాదం ఇచ్చారు అంటే అక్కడ ఏమిస్తారు, ఆయన మీరు ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో దాన్ని తొలగిస్తారు, అప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం. ఇక్కడ కూడా మనం ఏంటంటే ఏ అడ్డంకులు ఉన్నాయి అంటే ఆ ఇంట్లో పీస్ఫుల్, ఎప్పుడు కూడా ఒక హ్యాపీగా ఉండాలి, అటువంటి ఎనర్జీని మనం ఇస్తాం. ఇదంతా కూడా సిద్ధ గురువులు దీంతో వచ్చిన విద్య అండి. కాబట్టి నేర్చుకోవడం అనేది నాకు తెలియదు. ఇప్పుడు పిల్లలు సంతానం కోసం వచ్చి సంతానం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి చాలా. ఒక అమ్మాయికి అయితే ఫిలోపియన్ ట్యూబ్, ఒక ట్యూబ్ లేదు, ఒక ట్యూబ్లోనే కన్సీవ్ అయ్యి ఆ ట్యూబ్ బ్లాస్ట్ అయ్యి అది రిమూవ్ చేశారు. ఇంక పిల్లలే పుట్టరని చెప్పారు. అది పెద్ద హాస్పిటల్ అండి. ఆవిడకు కూడా వాళ్ళు వచ్చితే ఇద్దరు హస్బెండ్ వైఫ్కి ఇద్దరికి సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్ చేసి మనం ఆ తర్వాత పల్స్ బ్యాలెన్సింగ్ కూడా చేసాం. వాళ్ళిద్దరికి ఫిజికల్ బాడీలో కూడా తొందరగా కావాలి కదా అని చేసి వాళ్ళిద్దరికి ఎన్నేళ్ళు ఒక 13 years తర్వాత ఒక బాబు పుట్టాడు. అన్నీ సాధ్యమండి. పిల్లలు ఏం టెక్నిక్స్ నేర్పిస్తారు మీరు? టెక్నిక్స్ ఏం నేర్పించమండి, టెక్నిక్స్ ఏం నేను నేర్పించను. జనరల్ పూజలు చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఇవన్నీ ఏం నేర్పించను. ఏదో ఒకటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదో చెప్తారు కదా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే కొన్ని ఉంటాయి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి అందరికి ఒకేలాగా ఉండదు. వాళ్ళ హెల్త్ ప్రాబ్లం,
వాళ్ళ ప్రాబ్లమ్ బట్టి, హెల్త్ ప్రాబ్లమ్ బట్టి నేర్పిస్తాను. మిగతా అయితే ఏం బ్రీతింగ్ ఏం కూడా అవసరం లేదు. నార్మల్ మనం బ్రీత్ చేసుకుంటాం కదా, ఆ బ్రీతింగ్ని కాన్షియస్గా చేయమంటాం. అంటే కాన్షియస్ బ్రీతింగ్ అంటే మనం బ్రీత్ తీసుకుంటున్నాము, వదిలేస్తున్నాము, ఆయన స్ట్రైట్ చేసుకుంటాం. అలాగా కాన్షియస్గా బ్రీత్ చేసుకోవాలి అంతే. ఎందుకు టైట్ చేసుకోవాలి? ఆయన స్ట్రైట్ చేసుకోవడం అనేది డార్మెంట్ ఎనర్జీ ఉంటుందండి మనకి, అది స్పైన్ ద్వారా వెళ్తుంది మనకి. అంత స్పైన్ లేకపోతే స్పైన్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది, మనకి స్పైన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఎందుకు లాక్ చేసుకోవాలంటే మనకి డార్మెంట్ ఎనర్జీ పైకి వెళ్తుంది, దానికోసం మనం చేసుకోవాలి. అది ఎవ్వరు కూడా, అందరికి కూడా ఇప్పుడు బ్రీదింగ్ టెక్నిక్స్ అనేది తెలియట్లా. బ్రీత్ చేసుకునేటప్పుడు కడుపు లోపలికి వెళ్తుంది, వదిలేటప్పుడు బయటకు వస్తుంది. అది ఆపోజిట్గా పనిచేస్తుంది, దాన్ని కొంచెం కరెక్షన్ చేస్తాం. అది బ్రీదింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అందువల్ల కొంచెం కరెక్షన్ చేస్తాం. పెద్ద పెద్ద కరెక్షన్స్ ఏమి ఉండవండి అన్ని కూడా. అంటే ముందు ఈ మార్గంలోకి రావడానికి కారణం ఏంటి? మీకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణము లేదా దీనిలో ఈ విధంగా చెయ్యాలని సంకల్పం ఎప్పుడు ఏర్పడింది? అది 35 years ముందే అండి. నియర్లీ చెప్పాలనుకుంటే ఒక 40 years ముందు స్టార్ట్ అయింది దానికి విత్తనం. మళ్ళీ 35 yearsగా అది నాకు అన్ని కూడా సిద్ధ గురువులు, నాకు తెలిసిన అన్ని విద్యలు కూడా సిద్ధ గురువులు నేర్పించిందే. ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చొని నాతో మాట్లాడేవాడు సిద్ధ గురువులు. ఎక్కడ? చెన్నైలో. అంటే వారు ఫిజికల్ గా ఉండేవారా లేదంటే? ఫిజికల్ గా నాకు కనిపించేది, మిగతా వాళ్ళకి కనిపించరు. అప్పుడు ఏంటి, నీకు మెంటల్ వచ్చిందా, ఇలా ఎవరితోనో మాట్లాడుతుంది అనుకునేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళంతా కూడా. అంతలాగా నాకు సిద్ధ గురువులు బాగా డైరెక్ట్ గా పరిచయం ఉన్నారనమాట. ఇప్పుడు ప్రాణంతో ఉన్న వాళ్ళు ఒకరు ఉన్నారు, ఇంకా అంటే సమాధి అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇలా కూర్చొని మాట్లాడేవాళ్ళు. నాకు నేర్పించిన విద్య మొత్తం కూడా వాళ్ళు స్వయాన వాళ్ళు నేర్పించినవే అన్ని కూడా. వాళ్ళు అలా రావడానికి ముందు కనపడడానికి కారణం మీరు ఏ సాధన చేసేవారు? సాధనలు అంటే నేను పెద్దగా ఏం చేసింది లేదండి. అంటే మా హస్బెండ్ సినిమా ప్రొడ్యూసర్, ఆయన కొంచెం లాస్ వస్తే ఎందుకు లాస్ వచ్చింది ఇలా అని నేను కొన్ని విషయాలు వెతుక్కుంటూ, అంటే ఎవరు ఏం చెప్తే అక్కడ వెళ్ళేదాన్ని. అక్కడంతా వెళ్ళేసి ఏదో వాళ్ళు చెప్పినవి చేసుకుంటూ ఉండేదాన్ని, అంతేకాని ఇది వన్ డే సడన్ గా నాకు ఇలా కనబడడం మొదలు పెట్టారు. ఇదంతా నా పూర్వజన్మ సుకృతం, అందువల్ల కనబడ్డాము అని చెప్పారనమాట. ఇది సాధనల ద్వారా సాధ్యం అయింది అయితే కాదు. ఏం చెప్పేవారమ్మా వాళ్ళు? వాళ్ళన్నీ కూడా ఇప్పుడు ఎందుకు మా వారికి ఎందుకు లాస్ వచ్చింది అంటే, నన్ను ఈ పాత్రలో లాక్కు రావాలి అంటే నాకేదో ఒక ప్రాబ్లం పెట్టాలి కదా. నేను నాకేం ప్రాబ్లం పెట్టినా కూడా నేను రాలేను. మా హస్బెండ్కి ఫైనాన్షియల్లీ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వైఫ్గా నేను ఎదుర్కొంటాను కదా, అది ఎలా వచ్చినాయని. అలా అందుకోసమే ఆయనకి పెట్టాము అని చెప్పారనమాట. ఆయనకి ఆ ప్రాబ్లం పెట్టి నన్ను ఇలా లాక్కొచ్చారు. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రపంచంలో, అందువల్ల నేను లాక్కొచ్చామని చెప్పారు అన్నమాట. అంటే వాళ్ళు కనపడడం, వాళ్ళు చెప్పడం వలన మీకున్నటువంటి సమస్యలు తొలగిపోయినాయి. అంటే కొంచెం కొంచెంగా తొలగిపోయినాయి. మరి తొలగిపోయినప్పుడు అక్కడితో మీరు ఆగకుండా మరి పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఎందుకు ఈ సిద్ధ విద్య? అది పల్స్ బ్యాలెన్సింగ్ అనేది సిద్ధ గురువులు నేర్పించిన విద్య. ఎందుకంటే చాలా మంది అనారోగ్యాలతో పాటు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నువ్వు ఈ పల్స్ బ్యాలెన్సింగ్ వాళ్ళు పల్స్ పట్టుకొని చేసినప్పుడు ఆ అనారోగ్యం పోతుంది. 4448 డిజీజ్కి కూడా సొల్యూషన్ ఇచ్చారు నాకు. అలాగే చేశాను, కొన్ని లక్షల మందిని బాగా చేశామన్నమాట. అలా చేసి దాని తర్వాత నాకు హెల్త్ బాగా డిటోరియేట్ అవ్వడంతో మళ్ళీ నేను సిద్ధ గురువుని సంప్రదించడం అయింది. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ముట్టుకొని చేసినప్పుడు అది కంప్లీట్ క్లియర్ చేసుకోవాలి. ఎప్పుడో క్లియర్ చేసుకోకుండా వదిలేస్తాం కదా, దానివల్ల నీకు వచ్చిన అనారోగ్యం ద్వారా నువ్వు అప్సెట్ అవ్వద్దు అని చెప్పి అప్పుడు వాళ్ళు నేర్పించిన విద్య అనమాట సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్. ఇది మనం పల్స్ బ్యాలెన్సింగ్ అంటే పల్స్ని పట్టుకొని చేసేది, ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీ బాడీస్లో బ్యాలెన్సింగ్ చేసేది.